హలో హాయ్ ఫ్రెండ్స్, గర్భస్థ శిశువు ఎదుగుదలకు కావాల్సిన కాల్షియం యొక్క ప్రాముఖ్యతని ఈ వీడియోలో తెలుసుకుందాం. కాల్షియం అలాగే ఐరన్ చాలా అవసరం ప్రెగ్నెన్సీ లేడీస్కి. గర్భస్థ శిశువు యొక్క ఎముకల ఎదుగుదలకు అలాగే దంతాల నిర్మాణానికి కాల్షియం ఎంతో అవసరం. అలాగే బిడ్డకు పాలిస్తున్న తల్లులకు కూడా కాల్షియం అవసరం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాల్షియం అనేది తీసుకోవడం ద్వారా హై బీపీ కనుక ప్రెగ్నెన్సీకి ఉన్నట్లయితే దాన్ని కంట్రోల్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే బిడ్డలో ఎలాంటి లోపాలు అనేవి లేకుండా కాల్షియం అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఎక్కువగా ఈ కాల్షియం టాబ్లెట్స్ని సెకండ్ ట్రైమస్టర్ నుంచి వాడమని డాక్టర్స్ సిఫారసు చేస్తూ ఉంటారు. ఇది బేబీ యొక్క ఎదుగుదలకు చాలా ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. బోన్స్ స్ట్రెంగ్త్కి, అలాగే టీత్కి, మజిల్స్కి, అలాగే హార్ట్కి, నర్వ్ సిస్టమ్ డెవలప్మెంట్కి కూడా ఈ యొక్క కాల్షియం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా మనము మెడికేషన్ రూపంలోనే కాకుండా నార్మల్గా మనకి లభించే ఫుడ్స్ను కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు, సోయాబీన్స్, పాలు, గుడ్లు ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకోవడం ద్వారా మనకి అదనంగా ఎక్కువగా కాల్షియం అనేది బాడీకి అందడం ద్వారా బిడ్డలో ఎలాంటి లోపాలు లేకుండా యూజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి కాల్షియంని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ తీసుకోవటం ద్వారా మీకు అలాగే మీ బిడ్డకి ఎదుగుదలకి చాలా బాగా యూజ్ అవుతుంది. బిడ్డ మంచి బరువు ఉండడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా 6 months వరకు కాల్షియం ఐరన్ టాబ్లెట్స్ని తీసుకోమని చెప్తూ ఉంటారు. డెలివరీ అయిన తర్వాత చాలా సిక్ అయిపోతూ ఉంటాం కాబట్టి బ్లడ్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మజిల్స్ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఈ కాల్షియం ఐరన్ తీసుకోవడం ద్వారా మరలా మన పునఃస్థితి అనేది వస్తూ ఉంటుంది. బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి ఐరన్ బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే కాల్షియం తీసుకోవడం ద్వారా ఆ ఎముకల పటుత్వం, కోల్పోయిన పటుత్వం ఏదైతే ఉందో అది మరలా వస్తుంది. బిడ్డకి పాలు అనేవి సమృద్ధిగా రావడానికి కూడా ఈ కాల్షియం చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో కూడా నెగ్లెక్ట్ చేయకుండా 6 months అయితే డాక్టర్స్ తీసుకోమని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ తర్వాత ఆఫ్టర్ డెలివరీ వదిలేయకుండా ఆఫ్టర్ డెలివరీ కూడా ఈ కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవడం ద్వారా మంచి లాభాలను అయితే పొందుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నచ్చితే like, share and don't forget to subscribe our channel. Thanks for watching. See you another video.